ఇక నెక్స్ట్ ప్రోమోలో ఆనంద భైరవి శరణ్యకి ఫోన్ చేసి దర్శన్ నీతో ఎలా ఉన్నా నీ వైపు నుంచి రిప్లై మాత్రం స్పోర్టివ్ గానే ఉండాలి. ఇక్కడ మన టార్గెట్ రేపటి మీ జీవితం, మీ ఇద్దరి కాపురం అని ఆనంద భైరవి చెప్పడంతో సరే అత్తయ్య గారు అని చెప్పేసి శరణ్య ఫోన్ పెట్టేసి దర్శన్ దగ్గరికి వెళ్లి మీ భారీగా చక్కగా వండి పెడతాను, మీరు భోజనం నిండా తిని ఎంజాయ్ చేయండి అని శరణ్య చెప్తుండగా నువ్వంటేనే నాకు ఇష్టం లేదు, నీతో కలిసి బ్రతకడం కూడా నాకు బలవంతమే అని దర్శన్ మాట్లాడుతున్నా కూడా శరణ్య నవ్వుతూ అలాగే అనుకోండి అని అంటూ ఉంటుంది. దాంతో దర్శన్కి చాలా కోపం వచ్చి చూస్తూ ఉండగా మార్కెట్ కి వెళ్లి కూరగాయలు తీసుకురండి అని సంచిస్తూ ఉండగా నేను ఇవన్నీ తేవడం ఏంటి అని దర్శన్ ఆశ్చర్యపోతూ అడుగుతుండగా ఈ పనులన్నీ నాకు పని మనుషులు ఎవరైనా ఉన్నారా ఏంటి అని ఏడుస్తూ ఉంటుంది. ఇక దాంతో దర్శన్ ఆశ్చర్యపోతూ ఇంతకు ముందు పని మనిషి వచ్చి పనుందా అని అడిగితే నీ పని మాకు అవసరం లేదు వెళ్ళు అని శరణ్య చెప్పిన మాట తలుచుకుంటూ నువ్వే కదా పనమ్మాయిని బయటికి పంపించావు అని అడుగుతుంటాడు. ఇక దాంతో శరణ్య నవ్వుతూ అవును కదా, అయినా మన పనులు మనమే కదా చేసుకోవాలి, వెళ్ళండి అని సంచినివ్వడంతో ఇక దర్శన్ శరణ్య వైపు కోపంగా చూస్తూ బయటికి వెళ్తూ ఉంటాడు. శరణ్య నవ్వుకుంటూ ఉంటుంది. దర్శన్ కూరగాయలుగా వెళ్తూ నేనేదో చుక్కలు చూపించి దీన్ని వెళ్ళగొడదాం అనుకుంటే నా మీదే రివర్స్ లో దాడి చేస్తుంది అని అనుకుంటూ వెళ్తూ ఉంటాడు.